ఇవాళ రేపు 2 రోజుల పాటు తెలంగాణ సీఎం రేవంత్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించి అధికారులతో సమీక్షించనున్నారు. ఇవాళ సోమశిలలో సీఎం రేవంత్ బస చేయనున్నారు. ఆ తర్వాత రేపు ఉద్దండపూర్లో నిర్వహించి బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్ హెలిప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:30 గంటల వరకు మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా, కృష్ణ నదులపై ప్రతిపాదిత బ్యారేజీ పనుల పురోగతిని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తారు. మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల నుంచి 4 గంటల వరకు మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలిస్తారు. సాయంత్రం కోయిల్ సాగర్ ప్రాజెక్ట్, కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జోలార్ ప్రాజెక్ట్ డ్యాం ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. ఆ తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా తారూరు మండలం గూడెందొడ్డి హెలిప్యాడ్కు చేరుకుంటారు. సాయంత్రం గూడెందొడ్డి రిజర్వాయర్, జేఎన్ఎల్ ఐఎస్ స్టేజ్ 1 పంప్ హౌస్ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు సోమశిల హెలిప్యాడ్కు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు మృగవని రిసార్ట్ పవర్ రివర్ ఫ్రంట్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, మరి ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రేపు 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు కదా, టోటల్గా టూర్ స్కెడ్యూల్ ఎలా కనిపిస్తోంది నరేంద్రాచారి? అర్చన, ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టు సాధనతో పాటు అలాగే జిల్లాను ఉమ్మడి పాలమూరు జిల్లాలో సస్యశ్యామలం చేయడమే ఉద్దేశంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. కేవలం సాగునీటి ప్రాజెక్టులపైనే ఈ పర్యటన 2 రోజుల పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగనున్న నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈరోజు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి పర్యటన మొదటి రోజు చూసుకుంటే 3 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకోబోతారు. ఇక్కడ 3 గంటల నుంచి దాదాపు 3:30 వరకు కూడా బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అలాగే అక్కడే కృష్ణా, భీమా నదులపై కొత్తగా చేపట్టబోయే బ్యారేజీలపైన కూడా అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అలాగే 3:40 నుంచి 4 గంటల వరకు కూడా మక్తల్ మండలం కాట్రేవుపల్లి వద్ద నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించబోతున్నారు. అలాగే 4:10కి ఏరియా సర్వే, అక్కడి నుంచి ఈ ప్రాజెక్టు అయిపోయిన తర్వాత ఏరియా సర్వే కూడా నిర్వహించబోతున్నారు. కోయిల్ సాగర్, కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదించిన బ్యారేజ్, అలాగే జురాల ప్రాజెక్టు పైన కూడా ప్రాజెక్టును కూడా ఏరియా సర్వే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఏరియా హెలికాప్టర్లో ఆయన కూడా ఈ ప్రాజెక్టులను కూడా పూర్తిగా పరిశీలించనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 4:50 గద్వాల జిల్లా ధరూర్ మండలం గుడ్డెందొడ్డి వద్దకు అక్కడ చేరుకున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులతో కొద్దిసేపు సమావేశం అయిన తర్వాత 4:55 నుంచి 5:30 వరకు గుడ్డెందొడ్డి రిజర్వాయర్, అలాగే నెట్టెంపాడు ఎత్తిపోతల ఫేజ్ 1 పంప్ హౌస్ కూడా పరిశీలించనున్నారు. అలాగే 6 గంటలకు నారాయణపేట జిల్లా నుంచి అయిన తర్వాత 6 గంటలకు నారాయణపేట నుంచి సోమశిల చేరుకోబోతున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత 6:45 నుంచి 8:45 వరకు దాదాపు 2 గంటల పాటు సోమశిల మృగవాణి రిసార్ట్స్ లో కూడా ఉమ్మడి జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక్కడనే జిల్లాకు సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా అక్కడ చేరుకోబోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమీక్ష ఏదైతే ఉందో దాదాపు 2 గంటల పాటు కూడా ఇక్కడే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏమైనా నిధులు కేటాయించే అంశాలను కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 2వ రోజు చూసుకుంటే 9:45కు 2వ రోజు అంటే శుక్రవారం రోజు కూడా కొల్లాపూర్ లోని జూపల్లి నివాసం చేరుకుని అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా 10:30కు ఎల్లూరు రిజర్వాయర్ వద్ద సందర్శన ఉంటుంది. అక్కడ రిజర్వాయర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్యాకేజ్ పనులను కూడా పరిశీలించబోతున్నారు. రెగ్యులేటర్, అలాగే ప్యాకేజ్ 1 నార్లాపూర్ వద్ద రిజర్వాయర్ పంప్ హౌస్, అలాగే ప్యాకేజ్ 2 నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద డెలివరీ సిస్టమ్ ను కూడా పరిశీలించబోతున్నారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంకి సంబంధించి లిఫ్ట్ 1 పంప్ హౌస్ ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు 10:40కి పర్యటించబోతున్నారు. అలాగే 11:50కి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భాగంగా
ప్యాకేజీ 3 అలాగే ఏదుల రిజర్వ్ వద్ద పంప్ హౌస్ పనులను కూడా ముఖ్యమంత్రి పరిశీలించబోతున్నారు. 12:30కు కుమ్మెరకు చేరుకోబోతారు. అక్కడ కుమ్మెర వద్ద కొత్తగా నిర్మించబోతున్న రిజర్వాయర్ పనుల రిజర్వాయర్ సంబంధించి కూడా ఆయన పరిశీలన చేస్తారు. ఆ తర్వాత 12:30కు నుంచి 1 వరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న స్టేజ్ 3 పంప్ హౌస్ ను అలాగే వట్టెం రిజర్వాయర్ ను కూడా రిజర్వాయర్ సంబంధించి కూడా 9, 10, 11 ప్యాకేజ్ పనులను కూడా ముఖ్యమంత్రి పరిశీలించబోతున్నారు. అలాగే 2 గంటల నుంచి 3 గంటల దాదాపు 2:10 వరకు కూడా కర్వని రిజర్వాయర్ వద్ద కూడా 14, 15 ప్యాకేజీ వద్ద కూడా పనులను పరిశీలిస్తారు. అలాగే ఇక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తారు. 3 నుంచి 4:30 గంటలకు కూడా దాదాపు గంట పాటు కూడా మీడియా సమావేశం అనంతరం 5 గంటలకు ఉదండాపూర్ రిజర్వాయర్ సందర్శించి అక్కడ 17, 18 ప్యాకేజీలకు సంబంధించిన పనులను పరిశీలించిన తర్వాత 6:30 నుంచి 7 గంటల వరకు కూడా చర్చలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొని తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్